త్వరగా పోనీరా. పోరా బయటికి. మీ అన్నని ఎవరో పొడిచి చంపితే నువ్వందరిని చంపడానికి వస్తావా? ఇక్కడ మేమంతా ఉన్న దేనికి దానికా? కేసు టేకప్ చేసావుగా, కనిపెట్టి చెప్తాంలే. పోరా. ఏంట్రా చూపు? ఇలాంటి వాళ్ళని వదిలేయండి సార్. పోరా. రెచ్చిపోతున్నారు. తమ్ముడి మీద బండెక్కించిన వాడిని యోగి స్టేషన్లోనే పట్టుకుని కొట్టాడు. ఏవో పాత పగలుండుండొచ్చు. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ పార్టీకి ఉన్న చెడ్డ పేరు పోవాలంటే అచ్చం వాడిలా ఉన్న వాడి తమ్ముడిని మన క్యాండిడేట్గా ప్రకటించాలి. రాజకీయంలో సింపతికి మించిన ఆయుధం ఇంకొకటి లేదుగా. యోగి వాళ్ళ అమ్మతో మీరు మాట్లాడితే ఒప్పుకుంటుంది అయ్యగారు. మా పార్టీ తరపున ధర్మాన్ని పోటీ చేద్దాం అనుకుంటున్నామమ్మా. వద్దమ్మా, ఇప్పటికే రాజకీయాల కోసం 2 ప్రాణాలు బలిచ్చాను. మిగిలిన వీణ్ణైనా నేను కాపాడుకోవాలి. నాకు ఈ రాజకీయాలు వద్దమ్మా. కుటుంబం తాలూకు మంచి చెడులో బాగా ఉన్న దానిలాగా అడుగుతున్నాను. ఒప్పుకోరా అమ్మా? యోగి ఆశ నెరవేర్చడం మన బాధ్యత కాదు చెప్పండి. వాడే పోయిన తర్వాత వాడే ఆశ నెరవేర్చి ఏం ప్రయోజనం? వద్దమ్మా, వదిలేసే. అమ్మా, నేను నిలబడతానమ్మా. ధర్మా, నీకేం తెలీదు. నువ్వు మాట్లాడకుండా ఉండు. నాకు అన్నీ తెలుసమ్మా, నేను నిలబడతాను. రే, నా మాట వినవా? నా మాట వినవా? నిన్ను కూడా పోగొట్టుకుని నేను అనాథగా మిగిలాలా? లోపలికి పోరా. నేను నిలబడతానమ్మా. రే, మీ నాన్న మీ అన్నయ్య నా మాట వినకుండా మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారా. నువ్వైనా నేను చెప్పేది వినరా. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. వద్దురా ధర్మ, మనకి రాజకీయాలు వద్దురా. నేను నిలబడతాను. బాపట్ల నియోజకవర్గంలో మరణించిన ప్రజాస్వామ్య పార్టీ అభ్యర్థి అయిన యోగి తమ్ముడు ధర్మకి ప్రగతిశీల పార్టీ టికెట్ ఇచ్చి వారి అభ్యర్థిగా ప్రకటించారు. నిండు 100 ఏళ్ళు లక్షణంగా ఈ ఎలక్షన్లో మనం పాల్గొనొద్దు. పాల్గొన్నా గెలిచేది మనం కాదురా. మర్చిపోకుండా కొవ్వొత్తికే మీరు ఓటు వేయాలి. ఈ పితికిన పాల మీద ఒట్టేసి చెప్తున్నా, మా ఓటు ధర్మాకే. నమస్కారం అమ్మా. వస్తానమ్మా. అన్నా అన్నా నమస్తే అన్నా. మన గుర్తుకు మర్చిపోకుండా ఓటైనా అన్నా. ఈ స్టాండ్ పెట్టుకోవడానికి కారణమే యోగి. ఇప్పుడు చెప్పన్నా, ఓటు ఎవరికి వేయాలి? ప్రణామాలు. ఇట్లారా. నేను అప్పుడే చెప్పాను వాపస్ తీసుకోమని. గెలిచేది వాడు, మనం ఎందుకు అనవసరంగా డిపాజిట్ వేస్ట్ చేసుకోవాలి? సార్, మొత్తం 23 మంది ఇండిపెండెంట్లు, అందులో 22 మంది ఎందుకు డిపాజిట్లు కోల్పోవాలని వాపస్ తీసుకున్నారు. ఇక మిగిలిన అభ్యర్థి ఒకే ఒకరు. సార్, ఇండిపెండెంట్ ని వాపస్ తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో రెండోసారిగా అన్న పోస్ట్ ఎమ్మెల్యే బాపట్ల నియోజకవర్గంలో పోటీ లేకుండా ఎన్నుకోబడ్డారు ధర్మ. ప్రగతిశీల అపార విజయం సాధించింది. పార్టీ తరఫున రుద్రకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చినందుకు ఈ అభినందన చాలదు సీఎం గారు. మరి ఏం కావాలో చెప్పు. పార్టీ హైకమాండ్ సెలెక్ట్ చేయబోయే రాజ్యసభ ఎంపీ 5 మందిలో నా పేరు కూడా ఉంటే ఇంకా సంతోషంగా ప్రజాసేవ చేయగలను. ఆ అర్హత నాకు లేదనుకుంటే నన్ను క్షమించండి సీఎం గారు. గురి చూసి కొట్టిందే దెబ్బ. రాజకీయాల్లో చాతుర్యము చాకచక్యము ఉన్న నీకు ఆ అర్హత చాలానే ఉందమ్మా. లిస్టులో రుద్ర పేరు కూడా చేర్చండి. అలాగే అయ్యా. రాజ్యసభ ఎంపీగా పదవి పొంది ఈ రోజు బాపట్లకి విచ్చేస్తున్న కుమారి రుద్ర గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. అక్కడ బండాపండి. సరే మేడం. విషయం ఏంటమ్మా? అర్జెంట్గా కలవాలని ఫోన్ చేశారట. ధర్మ ఎమ్మెల్యే అయినందుకు, నువ్వు ఎంపీ అయినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషించలేకపోతున్నాను. ఎందుకమ్మా? యోగి పోయినప్పటి నుంచి ధర్మ నడవడికలో ఎన్నో మార్పులొచ్చాయమ్మా. వాడి సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు. అది అర్థం చేసుకుందామని ఒక డాక్టర్ని కలిశాను. ఈ కండిషన్కి పేరు ట్విన్లెస్ ట్విన్.
ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోతే మిగిలిన ఇంకొకరు మనసులో ఇద్దరు లక్షణాలతో ఉంటారు. వన్స్ ఎ ట్విన్ ఆల్వేస్ ఎ ట్విన్. తల్లి గర్భంలో పిండ దశ నుంచి జతగా ఉన్నవాడు ఇప్పుడు లేడన్న నిజాన్ని వాళ్ళ మనసు జీర్ణించుకోలేదు. ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోయారో అలా చనిపోవాలని కోరుకుంటారు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ జీవితాన్ని వీళ్లే జీవించాలని ఆశపడతారు. ఇందులో మీ అబ్బాయి రెండో కవుకు చెందినవాడు. చనిపోయిన యోగి నడవడిక, ఇష్టాలు ఇవన్నీ ధర్మాకి రావడానికి కారణం ఆ బ్యాలెన్సింగే. దీని గురించి భయపడాల్సిందేం లేదు. ట్విన్స్లో ఇది కామన్. ఈ రకం మనుషుల కోసం ఫేస్బుక్ పేజెస్, ఈ సమస్యలకి పరిష్కారం చెప్పే బ్లాగ్స్, ఇప్పుడు ఇంటర్నెట్లో కోకొల్లలు. మొత్తం మీద మీ అబ్బాయి ధర్మ ఇప్పుడు ఒకడు కాదు, ఇద్దరు. యోగి అందర్నీ నమ్మి మంచి చేయాలనుకునే మొరటోడు. ధర్మ తనకేం కావాలో పట్టుబట్టి సాధించుకునే బుద్ధిశాలి. ఇప్పుడు మొరటుతనం, బుద్ధిశాలితనం రెండూ కలగలిపిన లక్షణాలు కలిగిన వాడమ్మా ధర్మ. ఎమ్మెల్యేల విషయం తెలుసా సార్? ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్ అంబులెన్స్కి ఫోన్ చేశాను సార్. వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నా బండిలో ఎక్కించండి అయ్యా. పట్టండి పట్టండి. భగతు, నువ్వు కూడా వెళ్ళు. ఏమయ్యా, చిరుత తిరుగుతున్నప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇలా జరుగుండేదా? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? సారీ సార్, సంచరిస్తున్న చిరుతల జాడ తెలుసుకోవడానికి 6 కెమెరాలు ఫిక్స్ చేశాం. తాగడానికి క్యాష్ లేక వాటిని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు సార్. అందుకని ఎవడు ఎలా పోతే మాకెందుకని వదిలేస్తారు? లేదు సార్, కనపడకుండా పోయిన 6 కెమెరాల్లో 5 దొరికాయి సార్. ఆ సవిరితోపులో కనపడకుండా పోయిన కెమెరా మాత్రం ఇంతవరకు దొరకలేదు సార్. కెమెరా కనబడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? చ అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులిచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాలను నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేదు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలుసునమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేదు. రావుదనా రండి. ధర్మ, కళ్ళు చూడు తీయచ్చుగా. మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గొయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డవాళ్ళని నేను స్వయంగా చూశాను, మీరు చూస్తే ఇలా మాట్లాడరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకి. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు. 1, అన్నయ్య మొదలుపెట్టిన ఆ ఫ్యాక్టరీ సమస్యని పూర్తి చేయాలి. 2, అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. అది మీరే కాదు, అధిష్టానం అనుకున్న ఆ